ఓం శాంతి 28/10/2020 साकारवाणी। मीठे बच्चे, तुम इस पाठशाला में आए हो स्वर्ग के लिए पासपोर्ट लेने। మధురమైన పిల్లలు, మీరు ఈ పాఠశాలలోకి వచ్చింది స్వర్గానికి పాస్పోర్ట్ తీసుకోవడానికి। ఆత్మాభిమాని అవ్వండి। अपना नाम रजिस्टर में नोट करा दो तो स्वर्ग में आ जाएंगे। ఆత్మాభిమాని అవ్వండి, మళ్ళీ మీ పేరు రిజిస్టర్లో నోట్ చేయించండి, స్వర్గంలోకి వస్తారు। प्रश्न, कौन सी स्मृति ना रहने के कारण बच्चे बाप का रिगार्ड नहीं रखते हैं? ఏ స్మృతి లేని కారణంగా పిల్లలు తండ్రి పైన గౌరవం నిలపరు। ఏ స్మృతి లేకపోవడం వలన పిల్లలు తండ్రి పైన గౌరవం పెట్టుకోరు। జవాబు, कई बच्चों को यही स्मृति नहीं रहती कि जिसको सारी दुनिया पुकार रही है, याद कर रही है, वही ऊंचे ते ऊंच बाप हम बच्चों की सेवा में उपस्थित हुआ है। కొందరు పిల్లలకి ఈ స్మృతి కూడా ఉండటం లేదు। ఎవరిని మొత్తం ప్రపంచమంతా పిలుస్తూ ఉంది, స్మృతి చేస్తూ ఉంది, ఆ ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లల సేవలో హాజరై ఉన్నారు అని గుర్తుండట్లేదు। యహ నిశ్చయ నంబర్ వార్ హై, ఈ నిశ్చయం కూడా నంబర్ వారీగానే ఉంది। జిత్నా జిస్కో నిశ్చయ హై ఉత్నా రిగార్డ్ రఖతే హై, ఎవరికి ఎంత నిశ్చయం ఉంటే అంతే రిగార్డు నిలుపుతారు, గౌరవం నిలుపుతారు। అంటే బాబా చెప్పే ప్రతి మాట పైన అంత విలువ ఉంటుంది, బాబా అంటే అంత గౌరవం ఉంటుంది నిశ్చయం ఉన్న వాళ్ళకి। అంటే ఎవరిని మొత్తం ప్రపంచము పిలుస్తూ ఉంది, ఎవరిని ప్రపంచమంతా గుర్తు చేస్తూ ఉంది, ఆ ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లల సేవలో ఉపస్థితులై ఉన్నారు, ఈ విషయం పిల్లలకి స్మృతి ఉండట్లేదు అంటున్నారు బాబా। పాట మామూలుగానైతే ఎవరికన్నా వాళ్ళ దగ్గర చాలా విలువైన వస్తువులు ఉండి అవి విలువైనవన్న భావం లేకపోతే తెలియకపోతే పిచ్చోళ్ళు అంటారు। మనం కూడా అలాగే అనిపించుకుంటాం మరి చివరికి, బాబా విలువ తెలుసుకొని నడవకపోతే। పాట ఏం చెప్తున్నారంటే, జో పియాకే సాత్ హై ఉన్కే లియే బర్సాత్ హై, తన తండ్రి వెంట ఉన్నవాళ్ళ కోసము వర్షం కురుస్తుంది అని। ఏం వర్షమైనా అనుకోవచ్చు, జ్ఞాన వర్షం అనుకోవచ్చు, ప్రేమ వర్షం అనుకోవచ్చు, వర్షం కురుస్తుంది మరి। ఓం శాంతి। సబ్ బచ్చే జ్ఞాన్ సాగర్ కే సాత్ తో హై హై, పిల్లలంతా జ్ఞానసాగరుడు వెంటైతే ఉన్నారు। ఇతనే సబ్ బచ్చే ఏక్ జగతో రహ నహీ సక్తే, అలాగని ఇంతమంది పిల్లలందరూ ఒకే దగ్గర ఉండలేరు। भल जो साथ है वह नज़दीक में डायरेक्ट ज्ञान सुनते हैं और जो दूर है उन्हों को देरी से मिलता है। బాబా వెంట ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్గా దగ్గరగా వెంటనే వింటారు, దూరంగా ఉన్నవాడికైతే కొద్దిగా ఆలస్యంగా దొరుకుతుంది బాబా జ్ఞానం మహావాక్యాలు। పరంతు ऐसे नहीं कि साथ वाले जास्ती ఉన్నతి को पाते हैं, అలాగని వెంట ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నతి పొందేస్తారని ఏం కాదు, దూరంలో ఉండేవాడికి తక్కువ ఉన్నతి అవుతుంది అలా కాదు। ప్రాక్టికల్గా చూస్తున్నట్లయితే దూరంగా ఉన్నవాళ్ళే ఎక్కువగా చదువుకుంటున్నారు, ఉన్నతి కూడా అవుతున్నారు। కానీ బేహద్దు తండ్రి ఇక్కడ ఉన్నారు అన్నది మాత్రము వాస్తవం। బ్రాహ్మణులైన పిల్లల్లో కూడా నంబర్ వారీగా ఉంటారు। పిల్లలు దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి। కొందరు పిల్లల వల్ల పెద్ద పెద్ద పొరపాట్లు జరుగుతూ ఉంటాయి। బేహద్దు తండ్రి ఆయన సృష్టి అంతా జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన మా సేవలో ఉపస్థితులై ఉన్నారు అని తెలుసు కూడాను, మమ్మల్ని ఉన్నతోన్నతంగా తయారు చేసే మార్గం చూపిస్తున్నారు అని కూడా తెలుసు। చాలా ప్రేమగా వివరిస్తారు, అయినా కూడా అంత గౌరవము నిలపడం లేదు। బందేలి మాతలు ఎంతగా దెబ్బలు తింటూ ఉంటారు, తపిస్తూ ఉంటారు, అయినా స్మృతిలో ఉంటూ చాలా చక్కగా తీసుకుంటారు జ్ఞానాన్ని, వాళ్ళకి పదవి కూడా ఉన్నతంగా వస్తుంది। బాబా అందరి గురించి అనడం లేదు అలాగా, నంబర్ వార్ పురుషార్థ అనుసారం అయితే ఉంటారు కదా అందరూను,
బాబా పిల్లల్ని సావధానము చేస్తారు. అందరూ ఒకేలాగా అయితే ఉండరు. బంధేలి మాతలు బయట ఉండి కూడా చాలా మంచి సంపాదన చేసుకుంటారు. ఈ పాట భక్తి మార్గం వాళ్ళ కోసము వాళ్ళది తయారైంది. జో పియా కే సాథ్ హై ఉన్కే లియే బర్సాత్ హై అని. కానీ మీకోసమైతే అర్థము ఆ పాట ఎలాగన్నా ఉండేయండి, మీకోసమైతే అర్థసహితంగా ఉంది. వాళ్ళకేం తెలుసు తండ్రి ఎవరు అన్నది, ఎవరికి తండ్రి అన్నది. ఆత్మకి తన గురించి తనకే తెలియనప్పుడు తండ్రిని ఎలా తెలుసుకుంటుంది? అసలైతే ఆత్మే కదా. నేనేంటి, ఎక్కడి నుండి వచ్చాను, ఇది కూడా తెలియదు. అందరూ దేహాభిమానిగా ఉన్నారు, ఆత్మాభిమానిగా ఎవరూ లేరు. ఒకవేళ ఆత్మాభిమానిగా అయితే ఆత్మకి తన తండ్రి గురించి కూడా తెలియాలి. దేహాభిమానిగా ఉన్న కారణంగా ఆత్మకి పరంపిత పరమాత్మ గురించి కూడా తెలియదు. ఇక్కడైతే పిల్లలకి బాబా సన్ముఖంగా కూర్చొని వివరిస్తారు. ఇది బేహద్దు స్కూలు. ఒకే ఒక ఏం ఆబ్జెక్ట్ ఉంది, స్వర్గ రాజ్యాన్ని పొందడం. స్వర్గంలో కూడా చాలా పదవులు ఉంటాయి. వింటున్నారా ఏం చెప్తున్నారు బాబా? కొందరు రాజు, రాణి, ప్రజలు అన్ని పదవులు ఉంటాయి. బాబా అంటారు, నేను వచ్చింది మిమ్మల్ని మళ్ళీ డబల్ కిరీటధారిగా చేయడానికి. అందరూ డబల్ కిరీటధారిగా కాలేరు కదా. అందరూ అనుకుంటారు ఇలాంటి వాళ్ళ వల్ల ఎటువంటి చీచీ పనులు జరగవు అని. కొందరిలోనైతే చాలా అవగుణాలు ఉంటాయి. వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా ఏంటి, మేమంత ఉన్నత పదవి పొందగలమా లేదా అని? అందుకే పురుషార్థం కూడా చెయ్యరు. అంటే మరి అవగుణాలు ఉంటాయి, ఏం అంత ఉన్నత పదవి మేము పొందగలమా లేదా అని కూడా అర్థం కావట్లేదు. అందుకని పురుషార్థం కూడా చెయ్యరు. బాబాని ఒకవేళ అడిగితే నేను ఆ విధంగా కాగలనా అని బాబా వెంటనే చెప్తారు. మిమ్మల్ని మీరు చూసుకుంటే కూడా వెంటనే అర్థం చేసుకుంటారు, తప్పకుండా ఉన్నత పదవి పొందలేను నేను అని. లక్షణాలు కూడా ఉండాలి కదా. లక్ష్మీనారాయణ అనంగానే సరిపోయిందా? సత్య త్రేతాయుగాల్లోనైతే అలాంటి విషయాలు ఉండవు. అక్కడ ప్రాలబ్ధం ఉంది. తర్వాత వచ్చేటువంటి రాజులు వాళ్ళు కూడా ప్రజల్ని చాలా ప్రేమగా చూస్తారు. లక్ష్మీనారాయణలు, సీతారాములు వాళ్ళ తర్వాత రాజులు కూడా ప్రజల్ని ఎలా చూస్తారు? చాలా ప్రేమగా చూస్తారు. అంటే ఎలా చూస్తారంటే రాజారాణి కూడా మాతాపిత లాగా అన్నమాట. ఈ విషయాలన్నీ పిల్లలకి మాత్రమే తెలుసు. ఈయన బేహద్దు తండ్రి మొత్తం ప్రపంచాన్ని రిజిస్టర్ చేస్తున్నారు. మీరు కూడా రిజిస్టర్ చేస్తున్నారు కదా. పాస్పోర్ట్ ఇస్తున్నారు అందరికీ. మీరు ఎక్కడికి వెళ్ళడానికి? స్వర్గానికి వెళ్ళడానికి. స్వర్గానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ అంటే ఇంకా చచ్చిపోవడానికి అనుకుంటారు మనుషులు. చచ్చిపోవడానికి కాదు, స్వర్గానికి వెళ్ళడానికి. స్వర్గ యజమానిగా అవ్వడం కోసము ఇక్కడ మీకు పాస్పోర్టు దొరుకుతుంది. బాబా చెప్పారు అందరిది ఫోటో ఉండాలి. వైకుంఠానికి యోగ్యులైన వాళ్ళు, ఎందుకంటే మీరు మానవుల నుండి దేవతలుగా అవుతున్నారు. అంటే బాబా పిల్లలు, బాబా స్కూల్కి వచ్చే వాళ్ళందరిది ఫోటో ఆల్బమ్ అన్నీ ఉండాలి. వాళ్ళ వివరాలు అన్నీని తయారు చేయాలి. వైకుంఠానికి యోగ్యులుగా అయ్యేవాళ్ళది, ఎందుకంటే మీరు మానవుల నుండి దేవతలుగా తయారవుతున్నారు. పక్కనేమో కిరీటము, సింహాసనంలో కూర్చొని ఉన్న ఫోటో కూడా ఉండాలి. మనం ఈ విధంగా తయారవుతున్నాము అని తెలుస్తుంది. ప్రదర్శని మొదలైన వాటిలో కూడా ఇవన్నీ శాంపుల్స్ పెట్టాలి. ఇది రాజయోగము. ఇప్పుడు ఎవరైనా బ్యారిస్టర్ అవుతున్నారనుకోండి, వాళ్ళది ఒకవైపు ఏమో ఆర్డినరీ డ్రెస్లోను, ఇంకోవైపు బ్యారిస్టర్ డ్రెస్లోను ఫోటో పెట్టుకుంటారట. అలాగే మీరు కూడా పెట్టుకోవాలంటున్నారు బాబా. ఒకవైపు మీరు సాధారణంగా, ఒకవైపు డబల్ కిరీటధారిగా పెట్టుకోవాలి ఫోటో. మీది ఒక చిత్రం కూడా ఉంది కదా, దానిలో మీరు అడుగుతారు ఏం అవ్వాలనుకుంటున్నారు అని. ఈ బ్యారిస్టర్ ఇవన్నీ అవ్వాలా, లేదంటే రాజులకు రాజుగా అవ్వాలా అని అలా ప్రశ్న అడిగేటువంటి చిత్రాలు ఉండాలి. ఏం అవ్వాలనుకుంటున్నారు అని. బ్యారిస్టర్ అవ్వడము ఇవన్నీ కాదు. వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే కదా. బ్యారిస్టర్ ఏమైనా స్వర్గంలో ఉంటాడా? ఆయన ఇక్కడే కదా ఉంటాడు. అసలు నరకంలో ఉండేది ఈ బ్యారిస్టర్, ఈ డాక్టర్, ఈ పోలీసులు, వీళ్ళే అసలు నరకంలో ఉండేది.
మీరైతే రాజులకు రాజుగా కొత్త ప్రపంచంలో అవ్వాలి కదా. ఈ లక్ష్యం మీ ముందుంది. మనం ఏ విధంగా తయారవుతున్నాము వివరణ కూడా చాలా బాగా చెప్తున్నారు కదా బాబా. చిత్రాలు కూడా చాలా మంచివి, ఫుల్ సైజ్వి ఉండాలి. ఇప్పుడు బాబా వివరిస్తున్నారు, పిల్లలు కర్తవ్యంలోకి రావాలి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని గురించి కూడా వివరించడం చాలా సహజం అవుతుంది. మేము ఈ విధంగా తయారవుతున్నాము. మీకు అంటే మీకోసము తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. నరకం తర్వాత స్వర్గము వస్తుంది. మనం ఆ విధంగా తయారవుతున్నామంటే మన కోసం స్వర్గం కూడా కావాలి కదా. మరి ఇప్పుడు మన భారతదేశమే ఉంది. బోల్డ్ మంది స్టూడెంట్స్ మంచి మంచి చదువులు చదివి తయారై వస్తున్నారు. వాడికి మరి అలాంటి ఉద్యోగాలు అన్ని పదవులు ఉన్నటువంటి దేశం కూడా కావాలి కదా. అందుకే ఏం చేస్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారు. అలాగే మరి లక్ష్మీనారాయణలుగా మీరు తయారైపోతే మీకు అలాంటి భారతదేశం, కొత్త ప్రపంచం కూడా కావాలి అంటున్నారు బాబా. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఈ చదువు ఎంత ఉన్నతంగా చేస్తుంది. ఇందులో డబ్బులు వాటి అవసరమేం లేదు. చదువు పైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఏం కావాలి? చదువు పైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక వ్యక్తి చాలా పేదవాడు, చదువుకోవడం కోసం డబ్బులు లేవు, అయినా కూడా చదువుకుంటూ చాలా శ్రమ చేసి ఎంత షాహుకారు అయిపోయాడంటే క్వీన్ విక్టోరియాకి మినిస్టర్ అయిపోయాడు. మీరు కూడా ఇప్పుడు ఎంత పేదవాళ్ళు, బాబా మిమ్మల్ని ఎంత ఉన్నతంగా చదివిస్తున్నారు. ఇందులో కేవలము బుద్ధితో బాబాని స్మృతి చెయ్యాలి. ఇక్కడ లైట్ వేసుకోవాలి, కూర్చోవాలని కూడా ఏమీ లేదు. ఎక్కడైనా కూర్చోండి, బాబా స్మృతి చెయ్యొచ్చు. కానీ మాయ ఎటువంటిదంటే ఆ బాబా స్మృతినే మరిపించేస్తుంది, స్మృతిలోనే విఘ్నాలు వేస్తుంది. ఇది యుద్ధం కదా. ఆత్మ పవిత్రం అవుతుంది బాబాని స్మృతి చేయడం వల్లనే. చదువులో మాయ ఏం విఘ్నాలు వెయ్యదు. చదువు కంటే కూడా స్మృతి యొక్క నశ ఉన్నతమైనది. అందుకే ప్రాచీన యోగం అని వర్ణించబడింది. యోగము జ్ఞానము అంటారు కదా. యోగం కోసమే జ్ఞానం ఇస్తున్నారు బాబా. మీరు ఈ విధంగా స్మృతి చెయ్యండి అని. మళ్ళీ సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా ఇచ్చారు. రచయిత రచన యొక్క ఆది మధ్యాంత్యాన్ని గురించి ఎవరికీ తెలియదు. భారతదేశం యొక్క ప్రాచీన యోగము నేర్పిస్తారు. ప్రాచీనమని దేన్ని అంటారు? కొత్త ప్రపంచాన్ని అంటారు. వాళ్ళేమో ఇంక కొత్త ప్రపంచం అంటే సత్యయుగం ఉండి కూడా చాలా లక్షల సంవత్సరాలు అయిపోయిందని అంటారు. కల్పం యొక్క ఆయువు కూడా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. ఒకలాగా ఇంకోలాగా చెప్తుంటారు. ఇక్కడ మీకైతే ఒకే ఒక బాబా చదివిస్తున్నారు. మీరు బయటికి వెళ్తారు, మీకు చిత్రాలు కూడా ఇస్తారు బాబా. బాబా కూడా వ్యాపారి కదా. బాబా అంటారు, ఈ చిత్రాలు క్లాత్ పైన కూడా ప్రింట్ చేయొచ్చు. ఎవరి దగ్గరైనా పెద్ద స్క్రీన్ ప్రెస్ లేకపోతే సగం సగం చేసి కూడా ప్రింట్ చేయొచ్చు, తర్వాత అతకేయచ్చు. అంటే బాబా ఐడియా ఇస్తున్నారు. మళ్ళీ జాయింట్ ఎలా చేసుకోవచ్చు అంటే అసలు జాయింట్ చేసినట్టే తెలియకుండా. బేహద్ బాబా పెద్ద గవర్నమెంట్ కదా, పెద్ద సర్కార్ చెప్తున్నారు. ఎవరైనా ప్రింట్ చేసి చూపిస్తే వాళ్ళ పేరు ప్రసిద్ధి చేస్తానంటున్నారు బాబా. పెద్ద పెద్ద చిత్రాలు పెద్ద దాని మీద ప్రింట్ చేయండి. పెద్ద ప్రింటర్ లేకపోతే హాఫ్ ప్రింట్ చేసి జాయింట్ చేయండి. అలా చేసేవాళ్ళు పేరు ప్రసిద్ధి చేస్తానంటున్నారు. బేహద్ కా బాపు బడీ సర్కార్ కహతే హై. బేహద్ బాబా పెద్ద సర్కార్ చెప్తున్నారట. ఈ చిత్రాలు క్లాత్ పైన ప్రింట్ చేయించి విదేశాలకి కూడా తీసుకువెళ్తే మీది ఒక్కొక్క చిత్రము 15,000 కూడా ఇస్తారు మీకు. డబ్బులైతే విదేశీలకి చాలా ఉన్నాయి, తయారు చెయ్యండి. ఇంత పెద్ద పెద్ద ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. సిటీస్లలో అయితే పెద్ద పెద్ద సీనరీస్ అవన్నీ ప్రింట్ చేస్తుంటారు కదా, ఎంత బాగాను. ఇది కూడా ప్రింట్ చేయొచ్చు. ఇది ఎంత ఫస్ట్ క్లాస్ విషయము. సత్యమైన జ్ఞానం అయితే దీనిలోనే ఉంది అని అందరికీ అనిపిస్తుంది. వేరెవరి దగ్గర ఇలాంటి జ్ఞానం లేదు. మళ్ళీ వివరించే వాళ్ళు కూడా ఇంగ్లీష్లో చాలా బాగా తెలివైన వాళ్ళు కావాలి. ఇంగ్లీష్ అయితే అందరికీ తెలుసు కదా, అందరికీ సందేశం కూడా ఇవ్వాలి కదా. వాళ్ళే వినాశనం కోసం కూడా నిమిత్తమై ఉన్నారు డ్రామా అనుసారము. అంటే ఇంగ్లీష్ వాళ్ళు. బాబా చెప్పారు వాళ్ళ దగ్గర బాంబ్స్ మొదలైనవన్నీ ఎలా ఉన్నాయంటే ఇతర దేశాల వాళ్ళ దగ్గర వాళ్ళందరూ కలిసిపోతే మొత్తం విశ్వం పైన రాజ్యము
చేయగలరు, మొత్తం విశ్వానికి యజమానిగా కాగలరు. కానీ డ్రామాయే ఎలా తయారై ఉందంటే యోగ బలంతోనే విశ్వరాజ్యాన్ని తీసుకోగలరు. ఆయుధాలు మొదలైన వాటితో విశ్వ యజమానిగా ఎవ్వరూ కాలేరు. అది సైన్స్, మీదేమో సైలెన్స్. కేవలము బాబాని, సృష్టి చక్రాన్ని జ్ఞాపకం చెయ్యండి. మీ సమానంగా ఇతరులని తయారు చెయ్యండి. పిల్లలు యోగ బలంతోనే విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు. పరస్పరము వాళ్ళు యుద్ధం కూడా చేసుకుంటారు. వెన్న మధ్యలో మీకు దొరుకుతుంది. కృష్ణుడి నోట్లో వెన్న ముద్ద చూపిస్తారు. సామెత కూడా చెప్తారు, ఇద్దరు పరస్పరము దెబ్బలాడుకుంటే మధ్యలో వెన్న మూడోవాడు తినేసాడని. ఇది కూడా అంతే. మొత్తం విశ్వ రాజ్యాధికారం అనే వెన్న మీకు దొరుకుతుంది. మీకు ఎంత ఖుషి ఉండాలి. వాహ బాబా, మీది ఎంత అద్భుతము, మీరు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నారు అని చాలా చక్కగా వివరించాలి కూడాను. ఆది సనాతన దేవీదేవత ధర్మం వాళ్ళు విశ్వ రాజ్యాధికారం ఎలా పొందారు, ఇది ఎవరికి ఆలోచనలు కూడా ఉండదు. ఆ సమయంలో వేరే ఏ ఖండాలు ఉండవు. బాబా అంటున్నారు, నేను విశ్వ యజమానిగా అవ్వను, మిమ్మల్ని విశ్వ యజమానిగా తయారు చేస్తాను. మీరు ఈ చదువుతో విశ్వ యజమానిగా అవుతారు. నేను పరమాత్మను, అశరీరి. మీ అందరికీ శరీరం ఉంది, మీరు దేహధారులు. బ్రహ్మ విష్ణు శంకర్లకి కూడా సూక్ష్మ శరీరము ఉంది. మీరందరూ ఆత్మలు ఎలా ఉన్నారో అలాగే నేను కూడా పరమాత్మను. నా జన్మ దివ్య అలౌకిక జన్మ. వేరే ఎవరిది అటువంటి దివ్య అలౌకిక జన్మ ఉండదు. ఇది ఫిక్స్ అయిపోయి ఉంది. ఇవన్నీ డ్రామాలో నిర్ణయమై ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు చనిపోతే అది కూడా డ్రామా నిర్ణయమే. డ్రామా యొక్క జ్ఞానము ఎంత వివరంగా బాబా చెప్తున్నారు. అయినా పిల్లలు నంబర్ వారీగానే అర్థం చేసుకుంటారు. కొందరైతే డల్ బుద్ధి ఉంటారు. 3 గ్రేడ్స్ ఉంటాయి. లాస్ట్ గ్రేడ్ వాళ్ళని డల్ బుద్ధి అని అంటారట. ఏబిసి ఉంటుంది, 3 గ్రేడ్స్. ఎవరికి వాళ్ళకు కూడా అర్థమవుతుంది, నేను ఫస్ట్ గ్రేడ్లో ఉన్నానా, సెకండ్లో ఉన్నానా అని. ప్రజల్లో కూడా ఆ విధంగా ఉంటారు. చదువు అయితే ఒక్కటే. పిల్లలకి తెలుసు ఈ చదువు చదువుకొని మనం డబల్ కిరీటధారిగా అవుతున్నాము అని. మనము డబల్ కిరీటధారిగా ఉండేవాళ్ళం, మళ్ళీ సింగిల్ కిరీటధారిగా అయిపోయాము. ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితమే వస్తుంది కదా. సత్యయుగంలోనైతే ఆ విధంగా అనరు. ఇక్కడ మంచి కర్మలు చేస్తే ఒక జన్మ కోసమే మంచి ఫలితము వస్తుంది. కొందరు ఎటువంటి కర్మలు చేస్తారంటే జన్మతః రోగిగా పుడతారు. అది కూడా కర్మభోగమే కదా. పిల్లలకి కర్మ, అకర్మ, వికర్మల గురించి కూడా బాబా వివరించారు. చూస్తున్నాం కదా, కొంతమంది అడ్వర్టైజ్లు ఇస్తున్నారు. మా చంటి పిల్లకి హార్ట్లో హోల్ ఉంది, ఆపరేషన్ చేయడానికి 4 లక్షలు కావాలి, మా దగ్గర అంత శక్తి లేదు, ఎవరన్నా దాతలు సహాయం చేయండి అని అమ్మ నాన్న ఏడుస్తున్నారు. ఆ పుట్టినోడికి ఎలాగో రోగమే, పాపం వాళ్ళ అమ్మ నాన్నకు కూడా పుట్టు దుఃఖం అన్నమాట అలాంటి పిల్లలతో. మరి అలాంటి కర్మలు చేస్తే అలాంటి జన్మలే వస్తాయి, పుట్టుకతోనే రోగాలు. ఇక్కడ ఎలాంటి కర్మలు చేస్తే దానికి మంచి చెడు ఫలితం ఇక్కడే పొందుతారు. కొందరు షాహుకారులు అవుతారు, అంటే తప్పకుండా మంచి కర్మలు చేసి ఉంటారు. ఇప్పుడు మీరు జన్మాంతరాల ప్రారంధాన్ని తయారు చేసుకుంటున్నారు. పేదవాళ్ళు షాహుకారులు అన్న తేడా అయితే అక్కడ కూడా ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న పురుషార్థం అనుసారం, విన్నారా? ఇప్పుడు చేస్తున్న పురుషార్థం అనుసారం పేదవాళ్ళు షాహుకారులు అన్న తేడా అక్కడ కూడా ఉంటుంది. అది ప్రాలబ్ధము, అవినాశి, 21 జన్మల వరకు. ఇక్కడ అల్పకాలికంగా దొరుకుతుంది. కర్మలైతే చేస్తూనే ఉంటారు. ఇది కర్మక్షేత్రం కదా. సత్యయుగం అంటే స్వర్గము, కర్మక్షేత్రము. అక్కడ వికర్మలు ఉండవు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ధారణ చెయ్యాలి. ఎవరో కోట్లలో కొద్ది మందికి మాత్రమే అపురూపంగా ఎల్లప్పుడూ జ్ఞానం పాయింట్స్ రాస్తూ ఉంటారు. కొందరు చాట్ కూడా రాస్తూ మళ్ళీ అలసిపోతారు. అంటే బాబా అంటున్నారు, ఎవరో కొద్ది మంది మాత్రమే అపురూపంగా పాయింట్స్ రాస్తూ ఉంటారు, చాట్ కూడా రాస్తూ అలసిపోతారు. పిల్లలు పాయింట్స్ అవి రాయాలి.
చాలా సూక్ష్మమైన పాయింట్స్ కదా బాబా చెప్తున్నారు. రాయకుండానైతే మీరు అన్ని జ్ఞాపకం కూడా పెట్టుకోలేరు, బుద్ధిలోంచి జారిపోతాయి. తర్వాత మళ్ళీ పశ్చాత్తాప పడతారు, ఈ పాయింట్ మేము మర్చిపోయాము అని. అందరికీ అలాగే వస్తుంది పరిస్థితి. మర్చిపోవడం చాలా ఉంటుంది, మళ్ళీ మర్నాడు ఎప్పుడో గుర్తొస్తుంది. పిల్లలు తన ఉన్నతి కోసము ఆలోచించుకోవాలి కదా. బాబాకి తెలుసు ఎవరో కొద్దిమంది మాత్రమే యథార్థంగా రాస్తూ ఉంటారు. బాబా వ్యాపారి కూడా కదా. ఆయన వినాశీ రత్నాల వ్యాపారి, ఈయన జ్ఞానరత్నాల వ్యాపారి కదా. యోగంలోనే మీరు పిల్లలు చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. చాలామంది పిల్లలు ఎందులో ఫెయిల్ అవుతారు? యోగంలో. యాక్యురేట్గా స్మృతిలో ఎవరు ఒక గంటన్నర కూడా కష్టం మీద ఉంటున్నారు. 8 గంటలు పురుషార్థం చేయాలి అసలు. పిల్లలు శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి కదా. బాబా ప్రియుడు ప్రేయసి యొక్క ఉదాహరణ కూడా ఇస్తారు. కూర్చొని స్మృతి చేస్తే వెంటనే ఎదురుగా కనిపిస్తారు వాళ్ళు. ఇది కూడా ఒక సాక్షాత్కారమే. వాళ్ళు వాళ్ళ దేహదారి ప్రియుడిని స్మృతి చేస్తారు, ఒకళ్ళనొకళ్ళు స్మృతి చేస్తూ ఉంటారు, ప్రేయసి ప్రియుడు. ఇక్కడైతే ఒకే ఒక ప్రియుడు, మీరంతా ప్రేయసులు, మీరందరూ ఒకే ఒక్కడిని స్మృతి చెయ్యాలి. ఈ అందమైన ప్రియుడు ఎల్లప్పుడూ అందంగా ఉంటాడు, పవిత్రుడిగా ఉంటాడు. బాబా చెప్తారు, నేను బాటసారిని, ఎల్లప్పుడూ అందంగా ఉంటాను, మిమ్మల్ని కూడా అందంగా తయారు చేస్తాను. ఈ దేవతలకి న్యాచురల్ బ్యూటీ ఉంటుంది కదా. ఇక్కడైతే ఏ రకంగా ఫ్యాషన్లు చేస్తూ ఉంటారు, భిన్న డ్రెస్సులు వేసుకుంటారు. అక్కడైతే ఏకీరసంగా న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. అలాంటి ప్రపంచంలో ఇప్పటి నుంచే మీరు వెళ్తున్నారు. బాబా అంటారు, నేను పాత పతిత దేశము పతిత శరీరంలోకి వస్తాను. ఇక్కడ పావన శరీరం అన్నది లేదు. బాబా అంటారు, నేను ఈయన అనేక జన్మల యొక్క అంతిమంలో వచ్చి ప్రవేశిస్తాను, ప్రవృత్తి మార్గం యొక్క స్థాపన చేస్తాను. ముందు సర్వీసబుల్గా పిల్లలు తయారవుతూ ఉంటారు, పురుషార్థం చేస్తారు, మళ్ళీ అర్థం చేసుకుంటారు. ఇంత క్రితం కూడా అలాగే పురుషార్థం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. పురుషార్థం లేకుండా ఏమీ ప్రాప్తి అనేది రాదు. మీకు తెలుసు, మనం నరు నుంచి నారాయణుడుగా అయ్యే పురుషార్థము చేస్తున్నాం. కొత్త ప్రపంచం యొక్క రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు, మళ్ళీ వస్తుంది. ఐరన్ ఏజ్ తర్వాత మళ్ళీ గోల్డెన్ ఏజ్ తప్పకుండా అవుతుంది. రాజధాని స్థాపన అవుతుంది. కల్పపూర్వం కూడా అయ్యింది, కల్పపూర్వంలాగే ఇప్పుడును అవుతుంది. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. సరెండర్తో పాటు నిశ్చయ బుద్ధి కూడా అవ్వాలి. చీచీ పనులేవి చెయ్యకూడదు. లోపల ఏమైనా అవగుణాలు ఉంటే ఉన్నత పదవి రాదు. లోపల ఏ అవగుణాలు లేకుండా ఉంటేనే ఉన్నత పదవి వస్తుంది. రెండో పాయింట్, జ్ఞానరత్నాల వ్యాపారం చేయడం కోసము బాబా చెప్పే మంచి మంచి పాయింట్స్ నోట్ చేసుకోవాలి. మళ్ళీ ఆయన వాటన్నిటిని స్మృతి చేసి ఇతరులకు కూడా చెప్పాలి. సదా మీ ఉన్నతి కోసము ఆలోచన చెయ్యాలి. వరదానం, వైర్లెస్ సెట్ ద్వారా వినాశకాలంలో అంతిమ డైరెక్షన్ని క్యాచ్ చేసేటువంటి వైస్లెస్ ఆత్మ అవ్వండి. వినాశన సమయము అంతిమ డైరెక్షన్ని క్యాచ్ చేయడం కోసము వైస్లెస్ బుద్ధి కావాలి. వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్ని క్యాచ్ చేయడం కోసము వైస్లెస్ అంటే నిర్వికారి బుద్ధి కావాలి. బయటి వాళ్ళు వైర్లెస్ సెట్ ద్వారా ఒకరు మరొకరితో ధ్వని గుర్తిస్తారు, వైర్లెస్ సెట్. ఇక్కడైతే వైర్లెస్ కావాలి. ఈ వైర్లెస్ ద్వారా మీకు ధ్వని వినిపిస్తుంది, ఈ సేఫ్ స్థానానికి చేరుకోండి అని. బాబా స్మృతిలో ఉండేటువంటి పిల్లలకి వాయిస్లెస్ మరి అశరీరిగా అయ్యే అభ్యాసం ఉన్న వాళ్ళకి వినాశనంలో కూడా
వినాశనం అవ్వరు, కానీ స్వేచ్ఛగా శరీరం వదిలిపెడతారు. బాబా స్మృతిలో ఉండేటువంటి వాయిస్లెస్ పిల్లలు ఏం చేస్తారు? అశరీరీ అభ్యాసం ఉంది, వాళ్ళు వినాశనం అయిపోరు, కానీ స్వేచ్ఛగా శరీరాన్ని వదిలిపెడతారు. స్లోగన్: యోగాన్ని పక్కన పెట్టి కర్మలో బిజీ అయిపోవడము నిర్లక్ష్యం. ఏమంటున్నారు? యోగాన్ని పక్కన పెట్టి కర్మలో మునిగిపోవడము నిర్లక్ష్యము. ఓం శాంతి. भाग्यवान है हम शिव की संतान, बड़े भाग्यवान है हम शिव की संतान। हमको मिले हैं शिव भगवान, मन को सजाए देवरदान। बड़े भाग्यवान है हम शिव की संतान, बड़े भाग्यवान है हम शिव की संतान। हमको मिले हैं शिव भगवान, मन को सजाए देवरदान।
भाग्यवान